నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ బాలా గారు. నమస్తే అండి. నమస్తే. బాలా గారు, ప్రస్తుతం ఏపీలో పెన్షనర్స్‌కి సంబంధించి ఒక నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నారట. ఈ 6 నెలల్లో పెన్షనర్స్ 1.57 హ్మ్. తగ్గిపోయారు హ్మ్. అని అంటున్నారు. యాక్చువల్‌గా ఈ నంబర్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కాబట్టి. తగ్గదండి. హ్మ్. బిలో పావర్టీ లైన్ వాళ్ళు తగ్గాలంటే ఏంటి? వాళ్ళకి ఇన్‌కమ్ పెరగాలి. హ్మ్. ఎలా తగ్గిద్ది? ఓకే. అంటే ఇంకొకటి కూడా ఉంది. ఒకరి పేరు మీద నలుగురు, ఐదుగురు ఉన్నారు కాబట్టి, ఆ గత ప్రభుత్వంలో ఏవైతే ఒకే పేరు అవకతవకలు మీద నలుగురు, జరిగాయి, ఐదుగురు ఎలా ఉంటారు? అదే ఉన్నాయని చెప్తున్నారు గదా! 10 మంది మనుషులుంటే 10 మంది మనుషులు వెళ్లి తమ్మేయాలక్కడ. హ్మ్. తమ్మేస్తేనే వస్తుంది. హ్మ్. లేకుండా రాదు గదా! ఓకే. దెన్ ఎలా తగ్గుతుంది? మరెందుకు సీ అవకతవకలు ఇది జరిగాయంటున్నారు? సోషల్ పెన్షన్ స్కీమ్ అంటారు దీన్ని. ఓకే. సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్. హ్మ్. సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్స్ ఎందుకిస్తారు బేసిక్‌గా? భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు? 80,00,00,000 మందికి మేము పీడీఎస్ ఇస్తున్నాము, రేషన్స్ ఇస్తున్నాము అంటున్నారు. అంటే 80,00,00,000 కుటుంబాలు 100,00,00,000 150,00,00,000 జనాలున్నారు. హ్మ్. 80,00,00,000 జనాభాకి మేము ఇస్తున్నాం అని ఆయన అన్నాడు. అంటే భారతదేశం ఇంకా దరిద్ర రేఖలోనే ఉంది. ఇంకా సూపర్ వరల్డ్ నంబర్ 1 అవ్వల. అలానే ఆంధ్రప్రదేశ్‌లో గూడా మీకు చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక గవర్నమెంట్ వచ్చిందండి. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో పెన్షన్ ఇద్దరికి స్టార్ట్ అయిందనుకోండి సపోజ్. హ్మ్. ఒక ఏజ్ వాళ్ళు ఉన్నారు. 55 ప్లస్సో, 60 ప్లస్సో ఒక క్రైటీరియా ఇచ్చారనుకోండి. ఓకే. 60 అనుకుందాం. ఇప్పుడు క్రైటీరియా ఇచ్చిన ఫ్యామిలీకి వాళ్ళు ఒక 5 ఇయర్స్‌లో ఒక గవర్నమెంట్ వచ్చి పెన్షన్ ఇచ్చింది. ఎంతో ఎక్సో, వైయో, జెడ్డో అనుకోండి. ఇంకో గవర్నమెంట్ వచ్చి వాళ్ళ పెన్షన్ పీకేసిద్ది. ఎలిజిబిలిటీ లేరని చెప్పేసి. ఏం ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకి? వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎందుకు పోయిద్ది? వాళ్ళకి ఎప్పుడు ఎలిజిబిలిటీ పోతది? వాళ్ళకి ఇన్‌కమ్ పెరిగి ఉండి మీరన్నట్టు హ్మ్. దెన్ అప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ కాదని అనుకోవచ్చు. ఆ ముసలోళ్ళకి, ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి, పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి ఇన్‌కమ్ ఎలా పెరుగుతది? అంటే ఈ నంబర్ పెరగచ్చు, తరగచ్చు అని ఎప్పుడైనా పెన్షన్స్ నేనంటున్నానంటే నంబర్ పెరుగుతుంది తప్ప పెన్షన్స్ నంబర్ తరగదు. తరుగుతుంది. ఎప్పుడో తెలుసా? హ్మ్. ఆ పెన్షన్ తీసుకునే వ్యక్తులు చనిపోయి ఉండాలి. రైట్. నేను కూడా అదే ఆ చెప్పబోతున్నాను. పెన్షన్ తీసుకున్న వ్యక్తులు చనిపోయి ఉంటే ఒకవేళ మీరన్నట్టు ఓకే. చనిపోయున్నా లేదు అంటే అబ్నార్మల్‌గా 5 సంవత్సరాలలో పెన్షన్ తీసుకోలేనంత ఉన్నత స్థాయికి వాళ్ళు ఎగిరిపోలేరు గదా! హ్మ్. ఎగరలేరు గదా! ఎందుకు? ఏజింగ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ గదా అక్కడ. రైట్. రైట్. అసలు ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్ ఇచ్చేదే ఏజింగ్ ఫ్యాక్టర్స్ మీద. హ్మ్. దాంతో పాటు బిలో పావర్టీ లైన్. ఈ బిలో పావర్టీ లైన్‌తో పాటి ఇంకా కొన్ని కేటగరీస్ ఉన్నాయి. నేను అది గూడా మీకు చెప్తాను. ఓకే. ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు పెరుగుతారు తప్ప లేదంటే చనిపోవాలి ఒకటి. హ్మ్. హ్మ్. తర్వాత విడోస్. ఇప్పుడు విడో ఒకటి ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె ఎలిజిబిలిటీ పోతదిలే అని అనుకోవచ్చు. హ్మ్. దాన్ని వెరిఫై చేసి తీసేసారని అనుకుంటే ఓకే. దాంట్లో కూడా ఓకే. వేవర్స్‌కి దెన్ టోడీ టెప్పర్‌కి అంటే ఈ బుట్టలు యూజ్ చేసుకుంటారు కదా! వాళ్ళకి, సింగిల్ వుమెన్ ఉన్న వాళ్ళకి, ట్రెడిషనల్ కోబ్లర్స్‌కి, ట్రాన్స్‌జెండర్స్‌కి, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి, డప్పు ఆర్టిస్ట్‌లకి, పెన్షన్ ఆర్టిస్ట్‌లకి ఇలా కొన్ని ఇచ్చున్నారు. దాంట్లో ఇంకా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇంకా రకరకాలు పెన్షన్స్‌కి. ఈ బేసిక్ పెన్షన్స్ అయితే కామన్ గదా! ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, విడో వాళ్ళకి, వేవర్స్ వాళ్ళకి, టప్పర్స్ వాళ్ళకి, ఫిషర్‌మ్యాన్స్‌కి, సింగిల్ వుమెన్‌కి ఇవి కామన్ గదా! మరి ఇప్పుడు దీంట్లో మహా అంటే ఎలిజిబిలిటీ పోతే ఎవరికి పోవాలి? విడో ఉన్నవాళ్ళు లేకపోతే సింగిల్ వుమెన్ ఉన్నవాళ్ళు. నాకు తెలిసి సింగిల్ వుమెన్ ఉన్నవాళ్ళు 40 ప్లస్ అయిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం కూడా లేదు. హ్మ్. ఇంక చేసుకోరు నాకు తెలిసినంత వరకు రేర్ ఆఫ్ ది రేర్ కేసెస్. చాలా తక్కువుంటాయి. హ్మ్. తర్వాత ఇంక నెక్స్ట్ పోతే ఏంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్‌లో ఏముంటది? జనాలు చనిపోయి మైనస్ ఎంతమంది అవుతారో, పెరిగి కూడా అంతమంది అవుతారు. కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వాలి అంతమందికి. అవునా? అంతే గదా! హ్మ్. మరి అలాంటప్పుడు ఎలిజిబిలిటీ పోయింది అని ఎలా ఎలా తీసేస్తారు ఎలిజిబిలిటీ? హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి, తప్పుడు తరగలు జరిగాయి. ఒకరికి 10 సార్లు పెన్షన్ ఎట్లా ఇస్తారండి? తమ్ ఇంప్రెషన్ అన్న 10,000 ఒకటే బొటన వేలులో 10 రకాలుగా ఉంటదా? ఆధార్ కార్డ్ ఒకటే గదా! సో, ఇది పెన్షన్స్‌ని ఎగరగొట్టడానికి కోసము తీసుకుండే ఒక క్రైటీరియా తప్ప వాళ్ళు అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ప్రజల్ని మోసం చేయడం తప్ప అంతకు మించి ఏం లేదు. అంటే ఒకటి దీని ఆబ్జెక్టే బిలో పావర్టీ లైన్‌లో ఉన్నదాన్ని ఎలిమినేట్ చేయడం కోసము. సొసైటీలో బిలో పావర్టీ లైన్‌ని ఎలిమినేట్ చేయడం కోసం. ఓకే. ఈ ఎలిమినేషన్ చేయడం కోసమే మీరిచ్చే సపోర్ట్‌ని మీరే ఎలిమినేట్ చేస్తున్నారు. ఆ ఎలిజిబిలిటీని మీరు ఎలిమినేట్ చేస్తున్నారు. ఇంక వాళ్ళెప్పుడు ఎలిమినేషన్ అవుతుంది. సోషల్ పావర్టీని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారు? వాళ్ళకి మీరు తిండి పెట్టాల్సింది తిండి పెట్టకుండా ఉంటే. ఇది మీ రెస్పాన్సిబిలిటీ. స్టేట్‌కున్న రెస్పాన్సిబిలిటీ. ప్రజలందరూ తెలుసుకోండి. ఇది స్టేట్ ఏదో మీకు మెహర్బానీకో, లేకపోతే టీడీపీ పార్టీనో, వైసీపీ పార్టీనో, లేకపోతే జనసేన పార్టీనో, బీజేపీ పార్టీనో, కాంగ్రెస్ పార్టీనో వచ్చి వాళ్ళ మెహర్బానీకి మీకు ఇవ్వట్లేదు. ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఉచిత పుణ్యానికి మనకివ్వట్లా. రాజ్యాంగంలో
ఎక్కడ? మన రాజ్యాంగంలో ఉమ్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని ఉన్నాయి. దాంట్లో ఇది వెల్ఫేర్ కంపల్సరీగా ప్రభుత్వం చెయ్యాల్సిందే, ఏ ప్రభుత్వం వచ్చినా. దయచేసి మీరందరూ ప్రశ్నించండి. వాళ్ళేం మెహర్బానికి ఇవ్వట్లేదు, వాళ్ళ జోబులోంచి ఇవ్వట్లేదు, లేదా వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులు అమ్మి మనకేం ఇవ్వట్లేదు, లేకపోతే వాళ్ళ కంపెనీలు అమ్మి మనకి ఇవ్వట్లా. మనం మన డబ్బులు మన యొక్క పిల్లలు, బంధువులు, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళందరూ ఈ సమాజంలో ఉండే వాళ్ళందరూ ట్యాక్సులు కట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి రాజ్యాంగంలోనే పొందుపరిచారు. దీన్ని ఈ రాజకీయ నాయకులు దగతో, కుట్రతో, మోసంతో జనాలకు చెప్పకుండా వాళ్ళేదో మెహర్బానీగా ఇస్తామని చెప్పేసి ఫీలింగ్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది అని ఆనందపడే లోపే ఆ జాబితాలో మన పేరు ఉంటుందో ఉండదో, మళ్ళా నెల కన్నా ఈ 4,000 వస్తాయో రావో అనే ఒకలాంటి దిగులు ఏపీ ప్రజల్లో, లేకపోతే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళలో ఒకలాంటి భయం పట్టుకుంది అంటున్నారు. నేను మీ ద్వారా అందరికి అప్పీల్ చేసేది ఏంటంటే, ఇలా ఎలిజిబిలిటీ పోయిందని చెప్పేసి అని ఎవరెవరు మీరు బాధపడుతున్నారో, పోయిన వాళ్ళందరూ కూడా మీరు ఏం చేస్తారంటే, మీకు దగ్గరలో ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ ఆపోజిషన్ పార్టీలు కానీ, లేకపోతే ఎవరైనా సోషల్ యాక్టివిస్టులు కానీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇలా మా పెన్షన్ పోయిందని చెప్పేసి అని వాళ్ళని ఒకసారి కనుక్కొని ఒక అప్లికేషన్ పెట్టండి. వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. అప్లికేషన్ పెట్టి ఎందుకు పోయింది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎందుకు పోవాల్సి వచ్చింది ఏంటని రీజన్ అడగండి. వాళ్ళు ఇల్లీగల్గా తీసేశారనుకోండి, మళ్ళీ మీ పెన్షన్ మీకు వస్తుంది. కోర్టులో కేసు వేయచ్చు మీరు. వాళ్ళు తీసేయడానికి లేదు. ఈవెన్ కొత్త పెన్షన్స్ మేము రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అనడానికి లేదు. ఎప్పటికప్పుడు ఎవ్రీ టైం అది రీజనరేట్ అవుతూనే ఉండాలి, ఎవ్రీ మంత్ వేస్తూనే ఉండాలి. 6 నెలలకు ఒకసారి మేము స్కీమ్ పెట్టుకుంటాం. నువ్వు ఎలా పెట్టుకుంటావు 6 నెలలు? నువ్వెవరు ఎలా పెట్టుకోవడానికి? గవర్నమెంట్ నీకు ఇచ్చిన చేతిలో పనిచేయడం కోసం. నాకు ఎలిజిబిలిటీ రాగానే నువ్వు ఇవ్వాలి, అది నీ డ్యూటీ. అది నీ డ్యూటీ, నువ్వు చేయాలి అంతే. గవర్నమెంట్ ఇంకా ప్రపోజల్ తీసుకోలేదండి, ఎవరు తీసుకోవద్దన్నాడు? అంటే కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇబ్బంది పడేదైతే మాత్రం నేను పేదవాళ్ళే అదే కదా. అంటున్నాను. పేదవాళ్ళు ఇబ్బంది పడినప్పుడు గవర్నమెంట్ మీద మీరు కంపెన్సేషన్ క్లెయిమ్ చేయండి. ప్రాపర్గా పని చేయకపోతే చాలా మందికి వాళ్ళ యొక్క రైట్స్ తెలియక ఈ ఇబ్బందులన్నీ అండి. ఆ రైట్స్ తెలుసుకుంటే ఏ రాజకీయ నాయకుడు మోసం చేయలేడు, ఏ గవర్నమెంట్ మోసం చేయలేదు ప్రజల్ని. ఓకే. కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, ప్రాంతాన్ని బేస్ చేసుకొని మీ మైండ్స్లో ఉన్న సైకలాజికల్ డిజార్డర్స్ని ఫస్ట్ తీసేయండి. ఎవడొచ్చినా మీ బతుకులు మీ భవిష్యత్తులో మారాలంటే మీరే పాటుపడాలి, మీ రైట్స్ మీరే అడగాలి. అడగకుండా కామ్గా కూర్చుంటే అమ్మాయినా అన్నం పెట్టదు. అండ్ మరోపక్క ఏపీలో Hmm. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిల్లలతో మాట్లాడుతున్నారు, ఓకే, వాళ్ళతో కలిసి కూర్చుని భోజనాలు చేస్తున్నారు. మంచిదే కదా, మంచిదే కదా. రైట్. అయితే Hmm. పేరెంట్స్ టీచర్ మీటింగ్ వరకు బాగానే ఉండింది, కానీ Hmm. పిల్లలకు రావాల్సిన పథకాలు కానీ, లేకపోతే తల్లులకు రావాల్సిన పథకాలు కానీ అందట్లేదు. Hmm. దానికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. Hmm. ఇప్పుడు చర్చనీయాంశమైన టాపిక్ ఇది. ఎవరు అడగాలి అది? చెప్పండి, ఎవరు అడగాలి? ఆ తల్లిదండ్రులు ఎవరైతే మీటింగ్ వచ్చినాయో వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలీదా? అంటే టైం పాస్కి వచ్చారా వాళ్ళ తల్లిదండ్రులు, లేదా భజన చేయడానికి వచ్చారా? వాళ్ళకి రావాలని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు అడగట్లేదు వాళ్ళని? అంటే లేదంటే క్రియేటివ్ ఉన్నాయి ఏమన్నా? వాళ్ళని కనీసం మినిస్టర్ వచ్చినప్పుడు అడగలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే అది నిజం మీటింగా, అబద్ధం మీటింగా, లేకపోతే ఏంటి? అంటే మీకు పెన్షన్ వస్తున్నదే లేదని మీకు తెలియనప్పుడు, మీకు రావాల్సిన స్కీమ్స్ మీకు రానప్పుడు మీరు ఎందుకు అడగట్లా? అక్కడ అంత పెద్ద మీటింగ్లో వచ్చినప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా, మాట్లాడకుండా వాళ్ళు కట్టెలు చేస్తున్నారా? బందీకృతం చేశారా? ఏ సమాజంలో ఉంటున్నారు నాకు అర్థం కాలేదు. ఓకే, పేరెంట్స్తో కలవడం మంచిది, గుడ్ థింగ్. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇది ఒక చర్చ అంశం మారింది, వాళ్ళకి రావాల్సిన రావట్లేదు. మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారండి? అంటే ఇప్పటికే అమ్మఒడి అక్కడ వచ్చిన ఏం చేస్తున్నారు? అదే నేను అంటున్నా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అడుగున్నారేమో. ఎవరికి? మరి అది ఎందుకు బయటికి రాలేదు అడిగినది? రాలేదేమో. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. మరి అది ఎందుకు బయటికి రాలేదు అడిగింది? ఎందుకు అడగలేదు? ప్రజలు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చి కూర్చోగానే వాళ్ళు వచ్చిన స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోవడానికి వచ్చారా? ఇంకా అలాంటప్పుడు ఎవరు ఏం చేయలేదు, మీరేం చేయలేదు, నేను కూడా ఏం చేయలేదు, మీరే కూడా ఏం చేయలేదు. సింపుల్. ఓకే, పడి వాళ్ళకి ఇష్టం ఉంది కదా, ఇవ్వకపోయినా వాళ్ళు పర్లేదు అనుకున్నారు, ఓకే, లెట్ ఇట్ బి. మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళకి వద్దనుకున్నప్పుడు మీరు నేనేం చేయలేం కదండి. మీరు నేను ఎంత చర్చించుకున్నా, ఇప్పుడు గుర్రాన్ని నది వరకు తీసుకెళ్ళగలుగుతాం కానీ తల దాంట్లో వరకు పెట్టగలుగుతాం, కానీ నీళ్ళు అది తాగకపోతే మనం ఏం చేస్తాం? జనాలు కూడా అంతే. మీటింగ్కి వచ్చారు, వాళ్ళకి నిజంగా అవి కావాలనుకుంటే అడిగేవాళ్ళు, అడగలేదు. అడిగితే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి రచ్చ జరిగిద్ది. జరగలేదు అంటే వాళ్ళు అడగలేదు, వాళ్ళకి అవసరం లేదనుకున్నారు, ఓకే. కానీ ప్రజలు అడగలేకపోతేనే కొంతమంది ఉంటారు దీనికి సంబంధించి, యూజ్ ఏంది? మీలాంటి వాళ్ళు యూజ్ ఎవరో ఒకరు క్వశ్చన్ యూజ్ ఏంటండి? చేయడానికి. మేము ఎంత క్వశ్చన్ చేసినా యూజ్ ఏందండి? వాళ్ళ దగ్గర మార్పు రానప్పుడు ఎంతమంది క్వశ్చన్ చేస్తే యూజ్ ఏంటి చెప్పండి? అసలు ప్రశ్న అనేది స్టార్ట్ అయితేనే కదా మార్పు వస్తుందో రాదో తెలియడానికి. నేను అదే అంటున్నా, మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా వినలేని చెవుడికి ఎంత ప్రశ్న వేసినా వేస్టే. ఇప్పుడు వాళ్ళు కూడా అలానే ఉన్నారు, వినలేని చెవుకి ఎన్ని ప్రశ్నలు వేసినా అదంతే. ఉద్యమాలు ఏ చేసినా కూడా యూజ్ ఏంటి దానివల్ల నాకు చెప్పండి?
ప్రజలు కదా పార్టిసిపేషన్ చేయాలి, వాళ్ళకి కదా కావాల్సింది. మరి వాళ్ళే పోయి ఇంట్లో కూర్చొని వంట వండేసుకొని మా టైం మాకు సరిపోతుంది, మా పిల్లలు వస్తారు, మేము చూసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు పోరాడతారు? ఏం పట్టిందా? నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, ప్రజలకి పట్టని ఏది పోరాటం వేస్ట్. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి పెయిన్, ప్రజలకు తెలియాలి ఆ బాధ, తెలిసి అప్పుడు వీళ్ళు వచ్చి నిజంగా అలాంటి కార్యకర్తలని, అలాంటి యాక్టివిస్టులని, అలాంటి నాయకుల దగ్గరకు వచ్చి అయ్యా మా పరిస్థితిని మొరబెట్టుకున్న రోజే పోరాడాలి. లేకపోతే వాళ్ళకి ఆ బాధ తెలియదు ప్రజలకి. ఇలా తయారైపోయింది సమాజం ఇప్పట్లో. సో ఇప్పుడు అడగటం లేదు కదా అని వదిలేస్తే మరి ఎప్పటికీ ఆ పథకాలు అమలు అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? బాధపడేది ప్రజలు కదా, వాళ్ళకి ఇష్టంగా ఉంది. ఇప్పుడు అమ్మఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, చెప్పుకోవడానికైతే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. పథకాలైతే మనకి పేరుకైతే ఉన్నాయి, కానీ ఎంతవరకు సక్రమంగా అమలవుతున్నాయి అనేది ప్రశ్న. నేను అదే అంటున్నా మీకు. ఇప్పుడు అవి ఉన్నప్పుడు అమలు అవ్వట్లేదు అన్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా ప్రజలకు లేని నొప్పి వాళ్ళు ఏమంటారు? సింపుల్గా నీకెందుకు నొప్పి అంటారు. ప్రజలు వద్దనుకుంటున్నప్పుడు నీది ప్రాబ్లం ఏంటి? మా వాయిస్ మీరు వినిపించాలనే కదా వాళ్ళు కోరుకునేది. ఎవరు? ప్రజలు. మరి ప్రజలకు డైరెక్ట్ గా మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి కూర్చున్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఆ రోజు తెలీదా మీకు మాట్లాడడమా? ఆ రోజు మాట్లాడడం మీకు తెలీదా? అదే డొమెస్టిక్ లైఫ్లో ఇంట్లో మాత్రము ఇంట్లో జనాల మీద మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, కొడతారు, ఏదని చేస్తారు. ఏం బయట మీ హక్కులు ఆ మాత్రం చేయలేరా? సో వాళ్ళు అడిగి ఉండకపోవచ్చు కాబట్టి మనం అడగాల్సిన అవసరం లేదు అంటారు. సింపుల్. యూజ్ ఏంటది? మీ దగ్గర అది ఎప్పుడు అడగాలి? మేము మీకు వాళ్ళకి డిస్టెన్స్ ఉన్నప్పుడు అడగడం పద్ధతి ఉంది. మీ దగ్గరకు వచ్చేసిన తర్వాత మీరు అడగకపోతే ఇంకేంటి? ఇంకా అక్కడ వాళ్ళు మంచి పని చేశారు కదా, మీ దగ్గరకు వచ్చారు, మరి ఆ రోజు కూడా మీరు అడగలేకపోతే ఇంకా మీ అంత స్వార్థపరులు ఎవరన్నా ఉంటారు? ఇంకా సింపుల్. రైట్. అండ్ ఏపీలో ప్రస్తుతానికి అదానీ వ్యవహారానికి సంబంధించి వీళ్ళు ఎంత తీసుకున్నారు, అంత తీసుకున్నారు, ఇవన్నీ పక్కన పెడితే సెకీ ద్వారా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కొన్ని లెక్కలు తప్పటడుగులు వేశాయి. సో దీనికి సంబంధించిన లెక్కలు కొంతమంది అనలిస్టులు కావచ్చు, లేకపోతే కొంతమంది దానికి మాట్లాడుతూ ఉన్నారు, ఆ లెక్కలు కూడా బయటకు తీస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొన్ని వార్తాపత్రికల్లో తప్పుడు ప్రచారం, అసత్య ప్రచారం జరుగుతోంది అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పేపర్స్ లో కూడా అటువంటి వార్తలు రావడాన్ని కూడా కొంతమంది ఖండిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చూడాలి దీన్ని? ఒకటండి, ఇప్పుడు ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానికల్ మీడియాలో ఏదైనా వేస్తారు, మీరు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు మీరు ఊహించేసుకుంటారు, మీరు ఇల్యూజన్స్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు సెకీ నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్ కొనాల్సిన అవసరం ఉంది, అవునా? ఇప్పుడు లంచాలు ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ ఎవరు ఇచ్చినట్టు? ఇప్పుడు అదాని అమ్మేది ఎవరికి? సెకీకి. సెకీ దగ్గర నుంచి కొనుక్కున్నది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు హై రేట్లో కొంటున్నారంటే లంచాలు ఇచ్చారని అనుకోవచ్చు. లో రేట్లో కొనేటప్పుడు లంచాలు ఎక్కడి నుంచి ఇస్తారు? నాకు అర్థం కాల. కామన్ సెన్స్ లేదా మీకు కాస్తైనా? మీడియాలో రాసేటప్పుడు మీకు బుద్ధి బుర్ర ఉండదా? ఆ మాత్రం చదువుకోలేదా మీరు? ఒక పెన్సిల్ ధర 1 రూపీ ఉంటే ఆ పెన్సిల్ ధర నేను 5 రూపాయలకి కొన్నావంటే లంచాలు ఇచ్చి చేసావని అనుకోవడానికి స్కోప్ ఉంది, అవునా? పెన్సిల్ ధర రూపాయిది 30 వాళ్ళకు కొనేటప్పుడు స్కామ్ అంటే ఇంక మీ అంత సైకలాజికల్ డిజార్డర్స్ ఎవరు లేరు అనుకోవాలి. నన్ను అడిగితే మీకు చదువునా రాకపోయి ఉండాలి, కామన్ సెన్స్ అయినా లేకపోయి ఉండాలి. మరి ఎఫ్బిఐ ఎట్లా చెప్పింది 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎఫ్బిఐ కూడా దీనికి సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పారు కదా, అంటే కామన్ సెన్స్ లేదా? ఏ ఎఫ్బిఐ చెప్పింది? యుఎస్ నుంచి ఏమని చెప్పింది? ఈ న్యూస్ ఐడియా ఉందా కదా? ఏ ఎఫ్బిఐ చెప్పింది? అదానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న డబ్బులు అని చెప్పిందా? అట్లా కాదు, వాళ్ళు ఏదో రాసుకున్న స్టోరీలో అది ఏంటో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడో కోర్టులో ఏమో రాసుకున్న దానికి అక్కడ ఆల్రెడీ చెప్తున్నారు ఇదంతా మొత్తం మాలిఫైడ్ ఇంటెన్షన్తో జరుగుతుంది అని చెప్పేసి అని. అది అదానికి సంబంధించిన ఇష్యూలో ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డికి ఒకటే లంచాలు ఇచ్చారా? మిగతా ఇన్ని స్టేట్లు తీసుకున్నాం, మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళు కూడా ఇచ్చి ఉండాలి కదా అలాంటప్పుడు. మరి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీదకి ఎందుకు వస్తుంది, మిగతా వాళ్ళ ఎందుకు రావట్లేదు? సో ఇదంతా మీడియా పొలిటిసైజ్ గేమ్స్ తప్ప అంతకుమించి ఏం లేదండి ఇక్కడ. ఇప్పుడు కామన్ సెన్స్, ఇప్పుడు ఎవరైతే చర్చిస్తున్నారో ఆ సో కాల్డ్ అని కాకుండా కొంచెం మాలాంటి వాళ్ళని కూడా కూర్చోపెట్టండి. అప్పుడు మేము ఇప్పుడు మీరు మాట్లాడతారు కదా, మేము క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాం. మీ కెపాసిటీ ఏంటో మేము అప్పుడు డీల్ చేస్తాం. మీకు నచ్చిన వాళ్ళని నలుగురిని కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఏముంది? డబ్బా భజన అవుతుంది అంతే. ఏముంది అక్కడ? మీకు క్రాస్ చెప్పేవాడు ఉంటాయి కదా అక్కడ. నువ్వు ఏం చెప్తావు అది ప్రజలందరూ వినాలి అంతే. నీ పక్కన కూర్చున్న నలుగురు అది కూడా వినాలి. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. దెన్ అలా ఉంది మీడియా ఛానల్స్, మీడియా హౌసెస్ ఎవరేం చేస్తారు? ఓకే. సో మరి అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇవి ఎల్లో మీడియా, ఇది బ్లూ మీడియా అంటూ కూడా ప్రచారంలోకి వచ్చేసాయి. అవును, ఎప్పటి నుంచో ఎల్లో మీడియా అనేది ఎప్పటి నుంచో ఉంది. మన దగ్గర నుంచి వచ్చింది కాదు, బ్రిటిష్ కాలం నుంచే ఉంది. సో ఇటువంటి ఎల్లో మీడియా అంటే దాని అర్థం ఏంటి అంటే
ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ మీడియా, ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ డెలబరేట్గా వాళ్ళకి నచ్చిన కథనాలని రచించుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని ఎల్లో మీడియా అని అంటారు. అంతే సింపుల్. రైట్. సో ప్రజాస్వామ్యంలో ఏదన్నా ఒక విషయం ఉన్న దానికి కొన్ని వార్తాపత్రికలకు సంబంధించి అయితే కొన్ని మీడియా ఛానళ్ళకు సంబంధించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అనేది బలంగా వినిపిస్తున్న ఒక ఆరోపణ. అవును, ఎలా చూడాలి దాన్ని? నిజమే కదా, మరి అసత్యాల ప్రచారమే కదా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు సత్యాల కంటే ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేసి మీ దగ్గర డిస్క్లోషన్ పెట్టుకో ఉండాలి. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వేగుల వారి సమాచారాలు వచ్చిందని, వేగుల వారు ఎవరండి అక్కడ? మీ బంధువా, మీ మిత్రుడా, లేకపోతే మీ ఫ్రెండా? వేగులవారు. ఎవరు అసలు వేగుల వారు? ఆకాశ్ రామన్న ఎవరు? ఎవరో ఒకరు అది తెలియదు ఉండాలి. కాబట్టి ఆకాశ్ రామన్న. దట్స్ వాట్ అంటే మీరు ఊహల్లోకి వెళ్ళిపోయి మీకు మీరు ఊహించుకొని అదేదో రాసేసుకుంటున్నారు. దానికి ప్రూఫ్ ఉందా? ఓకే. ప్రూఫ్ లేని ఇన్ఫర్మేషన్ మీరు పబ్లిక్ లోకి తీసుకురాకూడదు. దట్స్ నథింగ్ బట్ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి జనాల్ని రాంగ్ రూట్ లోకి తీసుకెళ్తున్నందుకు. మరి ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేస్తాను? మరి నేనేం చేస్తాను దానికి? ఇప్పుడు అసత్య ప్రచారాలు ప్రచురింపబడుతున్నాయి చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మీ మీద అసత్య ప్రచారాలు చేస్తే మీరు యాక్షన్ తీసుకోవాలి. నేనెందుకు తీసుకుంటాను? నాకేం సంబంధం? చెప్పండి, నాకేం సంబంధం? ఓకే. ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి, గవర్నమెంట్ గురించి, వాటి గురించి అంటే మేము యాక్టివిస్టులుగా తీసుకోవడానికి ఉంది. ఇప్పుడు పర్సనలైజ్గా డ్యామేజ్ అయిన వాళ్ళు వాళ్ళ కదా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీ దానికి ఇన్కెపాసిటీ అయితే నేను అప్పుడు నా దగ్గరకు వచ్చి హెల్ప్ చేస్తే అప్పుడు నేను తీసుకోవడానికి ఉంది. నాకు సంబంధం లేని విషయంలో మేమెందుకు తీసుకుంటాం? యాక్టివిస్టులు అందరూ మీడియా వాళ్ళని పోయి మీరు ఎవరైతే నష్టపోయింటారో వాళ్ళు పోయి యాక్షన్ తీసుకోండి, కంప్లైంట్ చేయండి. అప్పుడు మీరు వచ్చి మాట్లాడతారు. అప్పుడు మేము కావాలంటే మా హెల్ప్ అడిగితే మేము హెల్ప్ చేస్తాం. ఓకే, గుడ్ గుడ్. ఇప్పుడు 6 నెలలు కావస్తోంది, కంప్లీట్ అయిపోయింది ఏపీలో. ఇప్పటికీ ఏవైతే ప్రామిసెస్ చేసి అధికారంలోకి వచ్చారో కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించి ఇప్పటికే ఒకలాంటి ఫీలింగ్ అంటే ఏదైతే ప్రామిస్ చేసిన మాటను నిలబెట్టుకునే అవకాశం ఉందా, ఆ ఉద్దేశం అసలు ప్రభుత్వానికి ఉందా లేదా అనేది ఒక వర్గం వారు చాలా నిరాశలో ఉన్నారట. మీరేం చెప్తారు? నేను ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని. భారతదేశ చరిత్రలో ఇప్పుడు దాకా ఇండిపెండెన్స్ వచ్చాక ఏ ప్రభుత్వమైనా, ఏ పొలిటీషియన్ అయినా, ఏ పొలిటికల్ పార్టీ అయినా ప్రామిస్ చేసింది 100కి 100% డెలివరీ చేశారు ఎప్పుడైనా? జనాల్ని మోసం చేయడం తప్ప కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తారండి? అంటే ఇంకెవరు చేయరు కదా, చేయకుంటే వీళ్ళు చేయరు. చెయ్యం. అవును, 5 సంవత్సరాలు టైం ఉంది మాకు. అయితే ఏంటి? సో అయితే ఏం చేస్తావు? చెయ్యం, లాస్ట్లో చేస్తాం. మనం ఏం చేయాలి అప్పుడు? ఎవరు? జనాలందరా? దానికి రెమెడీస్ ఉన్నాయి, రెమెడీస్ యూస్ చేసుకోవాలి. ప్రజలంతా తిరుగుబాటు చేయాలి. ఇలా మోసాలు చేసి చీటింగ్ చేసినప్పుడు గవర్నర్ దగ్గరికి అందరికీ లేఖలు రాయాలి. తిరుగుబాటు అంటే రోడ్ల మీదకి వచ్చేది కాదు. మీరు నిరసన తెలపాలి. ఈ ప్రభుత్వాలు ఇలా మోసం చేసాయి మాకు అని చెప్పేసి ఇమీడియట్గా ఈ గవర్నమెంట్ దింపండి, వేరే గవర్నమెంట్ తీసుకురండి అని అడగాలి. కానీ సాధారణంగా మీరు అన్నట్టు ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలని అంటున్నారు. అంత ధైర్యం కొంతమందిలో లేకపోతే ధైర్యం లేకపోతే పోండి, లేదు అని అంటే ధైర్యం లేకపోతే పోండి. సో అందుకోసమే కదా కొంతమంది యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు మీరే కదా. అవునండి, యాక్టివిస్టులు ఎంత చేసినా మీరే కదా ఓట్లేసి గెలిపించింది. యాక్టివిస్టులు ఎంత చెప్పినా మీరు విన్నారా? యాక్టివిస్టులు ఎంత మొత్తుకున్నా మీరు విన్నారా? లేదు. గెలిపించింది ఎవరు? మీరే. కష్టాలు పడండి. మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మంచి వాళ్ళని అనుకోండి. అప్పుడు 5 ఏళ్ళు ఇలా కష్టపడాలి, భరించండి. ఇప్పుడు ఇది ఇలా జరుగుతుంది అని చెప్పేసి మొత్తుకున్నారు కదా, యాక్టివిస్టులు కూడా మొత్తుకున్నారు కదా. ఏమైంది మీ బుద్ధి? లేదు మాకు ఇదే కావాలన్నారు. దూకు, ఎవరొద్దంటున్నాడు? బతికి బయటకు వస్తే మళ్ళీ మంచోడు కోటయ్యి, లేదనుకుంటే మళ్ళీ దూకు. నీ ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ ఒకసారి చేయనప్పుడు పదే నువ్వు అదే ఎమ్మెల్యేకి పదే అదే మినిస్టర్ని నువ్వు గెలిపిస్తూ కూర్చున్నప్పుడు నీ ప్రాబ్లం అది. నిన్నెవడు గెలిపిమన్నాడు? నిన్నెవడు ఓటేయమన్నాడు? వాళ్ళకి వేరే వాళ్ళకి వేసి ఉండాల్సిందే. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఇంతమంది వస్తున్నారు కదా నామినేషన్స్లో, మరి వాళ్ళకి ఎందుకు ఇలా? కళ్ళు కనిపించలేదా అక్కడ బ్యాలెట్ పేపర్లో? ఈవీఎం మీద కనిపిస్తాయిగా. ఎప్పుడు చూసినా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వీళ్ళకేనా? ఒక్కసారన్నా మీకు కనీసం చిత్తశుద్ధి ఉండి మీ జీవితాలు, మీ భవిష్యత్తులు, మీ బతుకుల గురించి నిజంగా ఆలోచించుకుంటే ఈ అసలు రిజిస్టర్ పార్టీలు వద్దు, ఇండిపెండెంట్లకు వేసామని ఎప్పుడైనా వేసారా మీరు? ఇండిపెండెంట్లు కూడా ఎప్పుడైనా వేసారా? మరి వీళ్ళు ఆల్రెడీ చేసి తెలుసు కదండి మీకు. వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మీకు తెలుసు. మరి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మీకు తెలీదు. వాడు బిహేవ్ చేయడానికి టైం అన్నా పడుతుంది, కొంచెం టైం తీసుకుంటాడు. అట్లీస్ట్ వాడు మంచి చేయొచ్చేమో, ఎవరికి తెలుసు? మీకు ఆల్రెడీ ఎగిచ్చెగిచ్చి తన్నే వాళ్ళతో ఇంకా తన్నించుకోండి. ఎవడొద్దన్నాడు? వాడు తంతాడో లేదో తెలియదు, ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు అన్నారు. ఓకే, మంచిది. కనీసం వాళ్ళు తనలేదు కదా ఇప్పుడు దాకా. వీళ్ళైతే ఆల్రెడీ తంతూనే ఉన్నారు కదా, ఇంకా తన్నించుకుంటామంటున్నారు. తన్నించుకోండి, ఎవడొద్దనలేదు కదండి. ఎవరైనా దెబ్బలు తగలకుండా చూసుకోవాలనుకుంటారు. లేదు మేము దెబ్బలే తింటాం, దెబ్బలే మాకు కావాలి అని ప్రజలు కోరుకుంటున్నప్పుడు ఎవరేం చేయగలుగుతారు చెప్పండి? సింపుల్ అంటారు. వెరీ సింపుల్.
ఓకే. అండ్ ప్రస్తుతానికి మనం చూసినట్లయితే చాలా డిసిప్లిన్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఉండే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూ. హ్మ్. మీరు చాలా అంటే చాలా సింపుల్‌గా చెప్పేస్తారు. ఈ ఫ్యామిలీ ఇష్యూ అని. ఆ! బట్ సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నప్పుడు, ఆ! సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఏదైనా ఒక వార్త బయటకొచ్చిందంటే ఏం జరుగుంటదనేది మాత్రం ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు. హ్మ్. రైట్? అది కూడా హ్మ్. మంచు మనోజ్ గారు కాస్త కుంటుకుంటూ హాస్పిటల్‌కి వెళ్ళడం. హ్మ్. యెస్, ఈయన ఒంటి మీద గాయాలున్నాయని హాస్పిటల్ వాళ్ళు చెప్పడం. హ్మ్. ఇప్పుడు చర్చనీయాంశం అయింది. హ్మ్. రైట్? ఏం చర్చ అయింది దాంట్లో? ఏదో ఆస్తి తగాదాలు అది కొట్టుకున్నారు. కామన్ గదండీ! ఏ ఏంటి కామన్ పబ్లిక్ లైఫ్‌లో కొట్టుకుంటారా? ఎందుకు కొట్టుకునేవి లేవు. మీరనుకుంటున్నారు. కోర్టు దగ్గరకొచ్చి గూడా కొట్టుకున్న దాఖలాలెన్నో ఉన్నాయి కుటుంబాల్లో. హ్మ్. ఎవరు అన్నాతమ్ములు, అక్క చెల్లెలు, తండ్రి కొడుకులు, తండ్రి కూతుళ్ళు, తల్లిదండ్రులు కొట్టుకున్న దాఖలాలెన్నో ఉన్నాయి. ఇదేం పెద్ద వింతనా ఏమన్నా? అసలు మీడియాకేం పని పాటలేదా? ఇదేనా న్యూస్ ఉంది మీకు? ఇది కూడా న్యూసేగా. ఇది కూడా న్యూస్ అని ఎవరు చెప్పారు? మీరు చెప్పారా? అది మీకెవరు చెప్పారు? ఇది న్యూస్ అని చెప్పేసని పబ్లిక్ అడిగారా మీకు? కాదని మీకెవరు యెస్. చెప్పారు? ఎగ్జాక్ట్‌లీ. ఎవరో ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ మాకెందుకండి పబ్లిక్‌కి? హ్మ్. అది వాళ్ళ ఇంట్లో ఇష్యూ అది. ఏం పక్కన ఎవరికీ లేవా ఏంటి? ఉంటాయి. దెన్ మరి అందరిది చూపించండి అలాంటప్పుడు. ఎందుకు ఇప్పుడు మీరున్నారండి. అట్లా కాదండి. మీరు కూడా ఏదన్నా దెబ్బలు పట్టుకొని, తలకు గాయం వేసుకొని ఏమంటే రోడ్డు మీద ఒక పని చేయండి. హాస్పిటల్‌కెళ్లారనుకో, రోడ్డు మీద చాలా మంది హాస్పిటల్ దగ్గర మీరు కెమెరాలు పెట్టుకొని కూర్చుంటే ఎంతో మందికి దెబ్బలు తగులుతున్నాయి. వాళ్ళు హ్మ్, షూట్ చేయండి ఆస్తి సరిపోయేటప్పుడు. తగాదాలు గురించో, అదేనండి వెళ్ళండి. కుటుంబ వివాదాల నేను అదే గురించో గొడవ మీడియా జరిగితే మీకేం పని లేదా? హ్మ్, మీకేం పని లేదా చెప్పండి? ఇదే పని. పబ్లిక్ ఇష్యూ ఏంటి? అంటే ఎవరింట్లో తగాదాలు ఉంటే వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టమనా? ఇంట్లోకెళ్ళి ఎవరు పెట్టారు మరి కెమెరా? ఇంకా వాళ్ళు బయటకొచ్చారు కాబట్టి. బయటకొస్తే ఇప్పుడు కెమెరాలు ఇంట్లో పెట్టేస్తారా? ఉన్నారనుకో, హ్మ్. ఇప్పుడు 4 గోడల మధ్య ఒక గొడవ జరుగుతుందనుకోండి. ఓకే. ఎవరు ఏమి ఎళ్ళరు. హ్మ్. ఓకే. ఈ హ్మ్. 4 గోడల ఇష్యూనే సరే బయటికెళ్ళిందనుకోండి. నేను నేను మాట్లాడతారు. మీకో ప్రశ్న ఇస్తానండి. హ్మ్. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఏదో కొట్టుకున్నారు. హ్మ్. వాళ్ళ గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్దుమని మళ్ళీ కలిసిపోయారు. మీరదంతా షూట్ చేసి రోడ్డు మీద పడేశారు. మీడియాలో వేసేశారు. వాళ్ళ పరువు పోయింది. మీరు తెచ్చిస్తారా మళ్ళీ? వాళ్ళు 4 మీరు తెచ్చిస్తారా? నా క్వెషన్ వెరీ సింపుల్. రోడ్డు మీదకొచ్చి కొట్టుకున్నారండి. హ్మ్. రోడ్డు మీదకొచ్చి కొట్టుకున్నారు. హ్మ్. మళ్ళీ వాళ్ళు కామ్ అయిపోయేసి వాళ్ళంతా మొత్తం సద్దుమణిగిపోయి మళ్ళీ వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో అడిగారు. "అరే మీదేం ఫ్యామిలీరా రోడ్డు మీదకొచ్చి కొట్టుకున్నారు. నీకెలా తెలుసు?" అంటే "ఇట్లా మీడియాలో వచ్చింది కదరా" అంటాడు. ఓకే. మీ వల్ల వాళ్ళకి పరువు పోయింది కదా! తెచ్చిస్తారా మీరు? వాళ్ళు మీరు తెచ్చిస్తారా ఫస్ట్ పాయింట్? నేను అదే చెప్తున్నా నేను. మీ చెప్పండి. క్వెషన్‌కి నేను ఆన్సర్ చెప్తాను. నువ్వు ఇంట్లో ఉండి ఇద్దరు గొడవలు పెట్టుకొని కొట్టుకున్నారు, చచ్చిపోయారు అని అనుకోండి. అది హ్మ్. వేరే విషయం. హ్మ్. అదే గనుక మీరిద్దరు రోడ్డు మీదకొచ్చి కొట్టుకున్నారనుకోండి. హ్మ్. మీరిద్దరు రోడ్డు మీదకొచ్చిన అయితే రోజే రోజు మీ రోడ్ల పరువు మీద పోయింది. రోజు రోడ్ల మీద కొట్టుకుంటున్నారు. రోజు అందరూ మీడియా అది తీస్తారా మీరు? కూడా అది మీడియా రోజు షూట్ చూపిస్తది. చేస్తారా? అది కూడా మీడియా ఎక్కడ చూపిస్తుంది. చూపిస్తున్నారండి మీరు? ఏం ఎందుకు లేవు? చూపించట్లేదు? ఎన్నో మీరు ఇదొక్కటే ఎందుకు పట్టుకున్నారు? మీరు ఒక పని చేయండి. రోడ్డు మీదకెళ్తే హ్మ్. గల్లీలో ప్రతి చోట కొట్టుకుంటూనే ఉన్నారు. అవన్నీ షూట్ చేయండి ఫస్ట్. వస్తున్నాయి. ఎక్కడొస్తున్నాయి? మీరు రావట్లా. చూడట్లేదేమో. నేను మీరు చూస్తున్నా. చూడండయితే మరి. మీరు 24/7 న్యూస్ ఛానెల్ ఇప్పుడు పెట్టుకొని ఈ చూడండి. న్యూస్ అని నేను ఏదో చెప్పను గానీ, వీఐపీలవి మాత్రమే మీరు పట్టుకొని ప్రొజెక్షన్ చేస్తున్నారు తప్ప ఓన్లీ కామన్ మ్యాన్ ఎందుకు చేయట్లేదు? ఓన్లీ వీఐపీ మీద మీరు ఫోకస్ చేసారేమో. కామన్ మ్యాన్ రావట్లేదు. చూపించండి. మీరు కొట్టి వీఐపీ చూపించండి. మీద ఫోకస్. యూట్యూబ్‌లో కొట్టి చూపించండి. నాకెందుకండి? మీరు చూడండి. లేవు. అర్థమైందా? లేవు. నా ఫోన్‌లో నాకు కనిపిస్తున్నాయి. మీ ఫోన్‌లో ఎక్కడ ఎవరి సరే ఏ ఫ్యామిలీ అన్నదమ్ముల చెప్పండి. మధ్య ఏ జరిగిన ఏరియాలో? బోలెడు, ఎక్కడ? బోలెడు, ఒకటి చెప్పండి. బోలెడు ఒక్కటి చెప్పండి చాలు. చూసుకోండి. ఒక్కటి చెప్పండి. యూట్యూబ్ మీకుంటే లేవు ఎళ్లి చూడండి. యూట్యూబ్‌లో. సరే మీరు అట్లా చెప్పినట్టు కాదు. మీరు చెప్పినట్టే నేను చూడండి. కొడతానండి. అన్నా, వెళ్ళండి. తమ్ముళ్ళ గొడవలు. చూద్దాం అది కూడా. కొట్టండి. హ్మ్. అన్న తమ్ముళ్ళు గొడవలున్నాయి. ఓకే. భార్యాభర్తల గొడవలున్నాయి. ఏదైతే 4 గోడల మధ్య ఒక ఇష్యూ ఉంటుందో అది బయటకొచ్చిందంటే న్యూసే. ఓకే. అది మీరన్నట్టు మీరు కొట్టి చూద్దాం. న్యూస్ చేస్తున్నారా? మీ న్యూసెన్స్ మీడియా చేస్తున్నారా? ఛానెల్‌లో ఇగోండి సెకండరీ. మీరన్నట్టు ఇగోండి వీళ్ళయి తప్ప హ్మ్. అన్నదమ్ముల గొడవలంటే హ్మ్. కామన్ మ్యాన్‌ది ఎక్కడొస్తుందో నాకు చూపించండి యూట్యూబ్‌లో. చూడండి. ఎక్కడ లేవు. ఇదిగోండి మీకే మీరు మంచి చూపిస్తున్నాను ఇదిగోండి. విషయంలో అట్లా కొట్టకండి. నే 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 ఇక్కడ నేనేం టైప్ చేశాను? బ్రదర్స్ ఫైట్ అని కొట్టా. హ్మ్. ఏడొస్తున్నాయి యూట్యూబ్‌లో? రావట్లేదు. అదిగో వచ్చాయిగా ఫైటింగ్. ఏంటి ఎవరు ఫైటింగ్? ఆ సినిమాలో ఫైటింగ్‌లు కిందకెళ్ళండి. కాదండి. మీరు మీడియాలకి పని కిందకెళ్ళి. బాట లేకుండా మీరు హ్మ్. ఎవరైతే వీఐపీలు ఉంటారో మీ న్యూస్ కోసము, మీ టీఆర్పీల రేటింగ్ కోసము మీరు పలోమని కెమెరా పట్టుకొని పోయి వాళ్ళ దగ్గర పెట్టి పాపం వాళ్ళ బతుకుల్ని మొత్తం అంతా నాశనం చేసేసి మీరు వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు. వాళ్ళు సెటిల్ అయిపోతాయి. హ్మ్. మీరు తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు వాళ్ళ జీవితాల్ని. సర్వనాశనం చేస్తున్నారు మీరు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బతకనివ్వచ్చు కదా! వీఐపీలైనా వాళ్ళకి కామన్ సెన్స్ వాళ్ళు కూడా మనుషులే కదా! వాళ్ళు తిండి తింటున్నారు. వాళ్ళకి కూడా బ్లడ్ ఉంటది. ఆస్తులు తగాదాలు కామన్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా! అవును. మరి అవి వాళ్ళు చూసుకుంటారు కదా! మీకేం పనండి? పోయి కెమెరాలు పెట్టేసి మాకు అవసరమా ప్రజలకి అవన్నీ? రైట్. అయిపోయిందా మీరు చెప్పడం? చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది. ఒక ఇంటికి సంబంధించి అది అది ఇప్పుడు మీరన్నట్టు పేరు తీయొద్దు. అదొక సెలబ్రిటీ విషయం కూడా పక్కన పెట్టేద్దాము. ఒక పెద్ద ఫార్మ్ హౌస్ ఉంది. హ్మ్. అక్కడికి ఒక 30 మంది బౌన్సర్‌లు హ్మ్. సుడిగాలిగా ఎళ్ళినట్టు ఎళ్లారు. తర్వాత ఇంకొక వర్గానికి సంబంధించిన ఇంకొక 40 మంది బౌన్సర్‌లు అక్కడికొచ్చారు. హ్మ్. మనం ఏం మాట్లాడొద్దా? మీరు ఎందుకు కొట్టుకోండి మాట్లాడతారు? నాకు అర్థం ఊరుకుంటారా? మీరెందుకు మాట్లాడతారండి? నాకు అర్థం అయ్యో! కాదు. అక్కడ ఏదైనా మీకు ఇష్యూ ఫోన్ చేసి చెప్పారా? జరుగుతదేమో. హలో మీడియా ఛానెల్స్ కమాన్ చెప్తున్నారు. అని చెప్పేసని. ఏం పక్క చెప్పలేదు వాళ్ళు వాళ్ళు? బౌన్సర్‌లొస్తుంటే ఇక్కడ ఏదో వా తగాదా వాళ్ళు జరుగుతుంది, గొడవ సీ జరుగుతుందని నే చెప్పి పక్క వాళ్ళు కూడా కంప్లెయింట్ ఎవరు? ఇస్తున్నారు. వాళ్ళ మీద కంప్లెయింట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు? అక్కడ గొడవలు జరగలేదు. వాళ్ళకి ఇంట్లో బౌన్సర్లు తెచ్చుకున్నారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇల్లు. 30 మంది, 40 మంది బౌన్సర్‌లు వాళ్ళ రావడమా? ఇష్టం అండి అది. అక్కడ తగాదా లేకుండానా?
అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు, మీకేం హాస్పిటల్ ఒక పని? వ్యక్తి హాస్పిటల్ కి మనకు తెలిసిన వ్యక్తి కుంటుకుంటూ వస్తుంటే ఏం జరిగిందని ఇదే అడగదా అదే మీరు? హాస్పిటల్ కి చాలా మంది కుంటుకుంటూ వచ్చారు, వాళ్ళది ఎందుకు తీయలేదు మీరు? ఎందుకు తీరు గొడవ తీయలేదు. ప్రకారం మీ వచ్చేటప్పుడు వీడియోలు ఖచ్చితంగా చూసుకోండి, తెలుస్తది. మీరు ఇప్పుడు వస్తున్న వీడియోలు చూసుకోండి, అదే హాస్పిటల్కి ఏ హాస్పిటల్తో మీరు చూపిస్తున్నారు, అక్కడ చాలా మంది వెళ్తున్నారు పోతున్నారు, వాళ్ళది పెట్టలా, మీరు మాత్రం వీళ్ళకే కెమెరా పెడుతున్నారు. ఓకే. అంటే మీ మీడియా వాళ్ళు కూడా పని బాట లేక ఓన్లీ ఎవరి ఫ్యామిలీస్లలో విఐపీ ఫ్యామిలీస్లలో తగాదాలు జరిగితే అది మాత్రం తీసుకొచ్చి జనాలు రుద్దుతున్నారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు జనాలకి? చూడండి, మీరు కూడా ఇట్లా విఐపీ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి, మీ నెలలో కూడా ఇలా గొడవలు పడండి, ఇలా కొట్టుకోండి, ఇలా చెయ్యండి అని నేర్పించబోతున్నారా? ఇలా కొట్టుకోకండి, మరి ఇలా చేయకండి అని కొట్టుకోకుండా మీరు అలా ఎక్కడ ఎందుకు చెప్పట్లేదు, అనుకుంటారు మీరు మీరు? చెప్పట్లేదు కదా, ఏమని? ఎక్కడ కూడా మీరు రాయట్లేదు కదా, అది ఎక్కడ చెప్పట్లేదు, రాయట్లేదు. కొట్టుకోమని కొట్టుకున్నారు, రాస్తున్నారా? అవును రాస్తున్నారు, ఇలా కొట్టుకున్నారంట, వినండి. అలా దాచుకున్నారంట, లేదు, లేదు. ఇలా జరిగిపోయింది అన్నారు, దానికి సొల్యూషన్ చెప్పాలి కదా మరి. కొట్టుకున్నారంట కాదు, కొట్టుకున్నారని తెలిసిన ఓకే, తర్వాత కొట్టుకున్నారు. డైరెక్ట్ గా వాళ్ళే వచ్చి అవును తగదా ఏదో జరిగింది మరి హాస్పిటల్ మీరు వాళ్ళు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి నాకు, అవన్నీ తీసి ఇది ఇష్యూ జరిగిందని చూపించి తలుచుకుంటారు ఏం అదే చూపించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? మీకేం తెలియదు, మీరు అంటూ ఉంటారు కదా, మీకు ఇష్టం లేదనుకోండి మీరు చూడడం మానేయండి. నాకు ఇష్టం కాదండి, ప్రజలకు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం ఇష్టం లేదనుకోండి, చెప్పడం మానేయండి. మీడియా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? మీరు ఏం తీసుకోవాలి ఉంటే అది తీసుకోండి, అదే చెప్తున్నాం. అంటే మీరు ఒక ప్రజల్ని ఇన్సిడెంట్ మొత్తం తప్పు జరిగినప్పుడు దావ పట్టించడం కోసమే ఈ రోజు మీడియా ఛానల్స్ అని తయారయ్యాయి, ఈ యూట్యూబ్ ఛానల్స్ మీడియా ఛానల్స్ అందరూ తయారయ్యారు, అంతేనా? మీరు అనుకుంటున్నారు అది, మీకు ఇష్టం లేదు మీరు చూడడం మానేయండి. ప్రజలు అంటున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను వింటారా? మీడియా అనేది అది సెలబ్రిటీలా నాన్ సెలబ్రిటీతో సంబంధం లేదు, అక్కడ ఒక ఇష్యూ జరిగింది, అది ఏ ఇష్యూ అయినా కొన్ని మీడియా ఛానళ్ళు, మీరు మమ్మల్ని మాట్లాడినవరా? కొన్ని మీడియా నేను కూడా ఛానళ్ళు, మాట్లాడతాను, కొన్ని మరి మీడియా నేను ఛానళ్ళు కూడా పని మాట్లాడతాను. కట్టుకొని, నేను చెప్పింది మీరు వినలేనప్పుడు మీడియా మీరు ఛానళ్ళు చెప్పింది పని నేను కూడా కట్టుకొని వినలేను. ఏ పని లేక న్యూస్ లేక మీకు కొన్ని మీడియా ఛానళ్ళకు ఇదే పనిగా అయిపోయింది మీకు. మీరు చూడడం మానేయండి. అదే గవర్నర్ మీరు చూడడం మానేయండి. గవర్నర్ బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టడం, గవర్నర్లు ఎక్కడ పోతే అక్కడికి వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందో కెమెరాలు పెట్టడం, మీకు పని ఇదే. ఇంకా మీరు చూడడం మానేయండి, మీ పని ఇదే, మీరు చేయడం మానేసండి. ఫస్ట్ చేసి మీరు ప్రజల్లోకి పడేసి రోడ్డు మీద పడేసి ఒకరిని చూడండి అని చెప్పారు, చెప్తున్నారు మీరు. అదే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ ప్రకారము ప్రెస్ అయినా మీడియా అయినా మీరు పబ్లిక్ కోసమే మీరు చేసేది, పబ్లిక్ చూడమనే ఎవరు మీరందరూ చెప్పేది. ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, నాకు నచ్చినట్టు సినిమాలు తీస్తా అంటారు, ఇది నా ఇష్టం అంటారు, మీకు ఇష్టమైతే చూడండి లేకపోతే మానేయండి అంటారు. మీకు ఇష్టం అని చెప్పేసి అని మీరు రోడ్ల మీదకి వెళ్ళి జనాలు ఏం చేస్తే అది చూపిస్తూ కూర్చుంటారు, అంతేనా? అదే అంతే కదా మీ పని, అంతేనా? ఏది ఎక్కడ అన్యాయం జరిగింది, అవునా? ఎక్కడ ఇబ్బంది మీరు వెళ్తారు, ఎక్కడ అన్యాయం జరిగినా మీరు వెళ్తారా? మీడియా వెళ్తది. రోడ్ల మీద అన్యాయాలు జరుగుతున్నాయి, ట్రాఫిక్ రూల్స్ లేవు, ట్రాఫిక్ సిగ్నల్ సరిగ్గా లేవు, రోడ్లు బాగలేవు, సరిగ్గా రూట్స్ లేవు, డైరెక్షన్స్ లేవు, ఇవన్నీ మీరు తీయండి రోజు. ఇవన్నీ ఛానల్స్ లో రావట్లేదు అనుకుంటున్నారా? మీరు చూడట్లేదు అని చెప్పండి. రావట్లేదండి, మీరు చూడట్లేదు, మేము చూస్తున్నాం, రావట్లేదు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పుడు ఇదే మీడియా సంస్థలు కోడే కూసాయి, రోడ్ల పరిస్థితి బాలేదు అని. ఆ గుంతలకు వెళ్ళినప్పుడు ఆ గుంతల లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వరదలు వచ్చినప్పుడు వరదలు పరిస్థితి ఇది అని చెప్పే వాళ్ళు కూడా అదే ఉంది. మరి ఏం చేస్తున్నారు? చూపిస్తున్నారు ఎక్కడ కదా, చూపిస్తున్నారు? మీరు చూడట్లేదు మరి టీవీ. ఒకసారి ఇది సమస్య వచ్చింది, నేను మిమ్మల్ని అడిగాను, మీకు ఇష్టమైతే చెప్పండి లేకపోతే మానేయండి, అంతే తప్ప మీరు ఇది చూపించండి అది చూపించండి మీరు అనకండి. నేను అదే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, అంటే మిమ్మల్ని కాదు, నేనైతే మిమ్మల్ని మన చర్చ నేనైతే మిమ్మల్ని డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నా. నా దగ్గర ఒక సమస్య కనిపించింది, ఏమై ఉంటదండి అని మిమ్మల్ని అడిగా, మీకు ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదు. అదేనండి నేను అంటున్నా, మీడియా వాళ్ళకి ఇవే ఇష్యూస్ వచ్చాయా? ఇది కూడా ఇష్యూనే. ఓకే, ఇది కూడా ఇష్యూనే అంటున్నారు కదా. ఇప్పుడు ఇదే మీడియా వాళ్ళ హౌసెస్ మీ ఫ్యామిలీలోకి 24 గంటలు ఒక కెమెరా పెట్టేసి రోజు మీరు వచ్చేది పోయేది వేసుకుంటే గమనుంటారా? మీకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కావట్లేదు. లాయర్ గా ఇప్పుడు నేనే ఇంట్లో నుంచి వస్తుంటే ఎవరు కెమెరాలు పెట్టారు. మీ వెనకాల కెమెరా పెట్టుకుని తిరుగుతూ ఉంటారండి 24 గంటలు. ఏమంటే మీడియా అంటారు. ఓకేనా మీకు? తెలుగు మీకు అర్థం కావట్లేదు. నేను ఇలా వెళ్ళి ఇలా వస్తే నేనే ఇలా వెళ్ళి ఇలా వస్తే కెమెరాలు ఎవరు పెట్టరు. ఇదే నేను ఏదో తలకి గాయం వేసుకును ఇంకొక ఇష్యూతో ఒకటి బయటకు వచ్చాను అనుకోండి, అది కూడా వార్తే. ఓకేనా? నేను ఒక టాపిక్ మీ దగ్గర పెట్టా, మీకు ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదు. థ్యాంక్ యూ సో మచ్.